ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను సాక్షి గణపతికి టెంపుల్కి వెళ్ళాను. సో కోరిన వరాలు పొందే సాక్షి గణపతి అన్నమాట. గణనాథుడు మనస వాచ కర్మన మనం పూజిస్తే పిలిస్తే పలికే దైవంగా ఇక్కడ అందరూ సాక్షి గణపతికి అయితే వినాయక చవితి రోజు ఖచ్చితంగా అందరూ వెళ్ళి దర్శిస్తారు. సో ఇక్కడ అదే అన్నమాట ప్రత్యేకత. శ్రీశైలం అంటే సాక్ష్యం చెప్తాడు. మల్లికార్జున భ్రమరాంబిక దేవికి పలానా వాళ్ళు వచ్చి నన్ను పూజించారు, నన్ను దర్శించారు అనేసి భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి సాక్ష్యం చెప్తాడు అనేసి సాక్షి గణపతిగా పేరొందాడనమాట. సో అది ఫ్రెండ్స్, నాకు తెలిసిందైతే చెప్పాను. మీకు ఇంకా ఏమన్నా తెలిస్తే చెప్పండి. అండ్ ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నా కోరిక ఏంటంటే మనమంతా బాగుండాలి, అందులో మీరంతా బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటూ ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని. అండ్ మీరు సాక్షి గణపతిని కూడా నేనైతే గర్భాలయంకి వెళ్ళినప్పటికీ దర్శనం చేసుకున్నప్పటికీ అలో అయితే లేదు ఫ్రెండ్స్ ఎవరికైనా సరే. సో స్వామి అయితే గర్భాలయంలో రాస్తూ ఉన్నట్లుగానే ఉంటుంది అన్నమాట. విగ్రహం అయితే గణనాథుడు చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. మన శ్రీశైలంలో ఉంది. ఎంట్రన్స్కి అంటే మనం మల్లికార్జున భ్రమరాంబిక దేవి అమ్మవార్లని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు ముందుగా సాక్షి గణపతికి మనము దర్శనం చేసుకున్న తర్వాతే భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామందికి కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. సో ఈ బ్లాగ్ అయితే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీకు ఏదైనా తెలిసి ఉంటే కూడా చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దయచేసి వీడియోని ఫుల్గా వాచ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. Hi.